హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పంటల సాగు, ఋతుపవనాలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి 15 రోజుల ముందే ఋతుపవనాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నా. ఋతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు 12,184 కోట్లు చెల్లించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దు. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి అని సీఎం పేర్కొన్నారు. ఈసారి 29% వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. జిల్లాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోండి. భూభారతి పేద రైతులకు చుట్టం. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయండి. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం అని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంది. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి. మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలి. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండి. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి. 29, 30 తేదీల్లో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాలో పర్యటించాలి. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, హౌసింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మీ అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసరంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం వరి ధాన్య సేకరణ. మామూలుగా జూన్ 1st వీక్ తర్వాత మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి దాదాపుగా 15 రోజుల ముందే ఋతుపవనాలు రావడం వల్ల, ఋతుపవనాలు ముందుకు జరగడం వల్ల ఈరోజు కళ్ళాల్లో ఉన్న కొంత ప్యాడీ నీళ్ళలో తడిచిపోవడం, కొన్ని దగ్గరలో అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు రైతులకు చేరకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బందిలో ఉన్నారని కొంత సమాచారం వస్తున్నది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేను అభినందిస్తున్నా. దాదాపుగా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 2022-23 కానీ, 23-24 కానీ, లేకపోతే 24-25లో మనం పోల్చినప్పుడు అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. ఇందులో దొడ్డు రకం 43 లక్షలు ఉంటే, సన్న రకం దాదాపుగా
20 లక్షల పైగా సేకరించడం జరిగింది. 90% వరి ధాన్యం సేకరించిన ఈ 10%లో అకాల వర్షం వల్ల సీజన్ ముందుగానే రావడం వల్ల ప్రజలు ఊహించలేదు. మనం కూడా కొంత వర్షాలు ముందుకు జరగడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలలో సేకరణలో కొంత ఆలస్యం అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా రైతులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందుకే ముందస్తు చర్యగా చేపట్టవలసిన చర్యల కోసం తీసుకున్నాం. ఇప్పటి వరకు మనం 64,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన దానికి దాదాపుగా 14,949 కోట్ల రూపాయలు అవుతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 12,184 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులకు చెల్లించడం జరిగింది. విత్ ఇన్ 48 అవర్స్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా రైతులకు వరి ధాన్యం సేకరించిన 48 గంటలలో నిధులు విడుదల చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం, మన అధికారులు, మన శాఖకు సంబంధించిన మంత్రులు మెటిక్యులస్గా పనిచేయడం వల్ల ఈరోజు ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినాం. ఇప్పుడు మనం చెల్లించాల్సిన రేట్లు కూడా దాదాపుగా 2,760 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని కూడా శాఖ ఇమ్మీడియట్గా చెల్లిస్తుంది. కాబట్టి ఇంత మంచి పని చేసిన దాదాపుగా రైతులు 10,57,000 మంది ఇందులో లబ్ధిదారులు. దాదాపుగా 10,57,000 మంది రైతులలో మనం ఇంత మంచిగా వరి ధాన్యాన్ని సేకరించి, ఎందుకంటే ఎప్పుడు ఏ సీజన్లో కూడా 42-43 లక్షల కంటే, పోయిన సంవత్సరం 42 లక్షలు, అంతకంటే ముందు సంవత్సరం 43 లక్షల మెట్రిక్ టన్నులే వరి ధాన్యం సేకరించడం జరిగింది. ఈసారి మన శాఖ 64,50,000 మెట్రిక్ టన్నులు సేకరించి 12,184 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇంత బాగా చేసిన చిన్న అక్కడక్కడ చతుర్మాతుల సంఘటనలు ఏంటంటే మొత్తం డిపార్ట్మెంటే మీదనే ఒక రకమైన అపోహ కల్పించేటట్టు కొంత ప్రచారం జరుగుతుంది. దీన్ని తక్షణమే మనము అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చేసిన మంచి పనిని కూడా చెప్పుకోవాలి. మీరు చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న సంఘటనలే ఎక్కువ ప్రచారంలోకి వస్తాయి. 33 జిల్లాలలో దాదాపుగా మీకు 21 జిల్లాలలో ఎలాంటి సమస్య లేదు. 12 జిల్లాలలో కొంత మేరకు సమస్య ఉంది. అందులో ప్రధానంగా మెదక్ జిల్లా, వనపర్తి, నిర్మల్, ఉమ్మడి నిజామాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ రైతులు రోడ్డు ఎక్కినట్టు టీవీలలో, పేపర్లలో వార్తలు వస్తున్నాయి. వీటిని తక్షణమే కలెక్టర్లు దాన్ని అడ్రస్ చేసి, అక్కడ కొంత రాజకీయ ప్రేరేపితమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవసరానికి మించి అబద్ధాలతో ప్రచారం చేసి సోషల్ మీడియాలో పెట్టి, ఇంతకుముందు పెద్దలు తోమమారెడ్డి గారు చెప్పినట్టు రైతు అక్కడికి ఆరోగ్యం బాగలేకొచ్చి చనిపోతే కూడా అదేదో ప్యాడీ కొనుగోలు చేయకపోవడం వల్ల, ఆలస్యం వల్ల ఇట్లా జరిగిందని. ఎగ్జాక్ట్గా పోయిన సంవత్సరం ఇదే తారీఖు నాడు లెక్కేస్తే 42 లక్షలు సేకరించారు. అంతకంటే ముందు సేమ్ తారీఖు నాడు చూస్తే 43 లక్షలు సేకరించారు. కానీ మనం 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అధికారులు కానీ మనము దాన్ని చెప్పుకోవాల్సినంత పాజిటివ్గా చెప్పుకోవడం వల్ల ఇవాళ మన మీద నెగటివ్ వార్తలు వస్తున్నాయి. కాబట్టి నా సూచన అధికారులు, ఎక్కడెక్కడైతే దీంట్లో కొంత ఇష్యూస్ వచ్చినాయో తక్షణమే కలెక్టర్లు క్షేత్రస్థాయిలకు పోవడమే కాకుండా ఆ నెగటివ్ వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఆ రైతు చనిపోయాడు, ఆరోగ్యం బాగాలేదు, అతనికి ఇబ్బందులు ఉన్నాయి, అతను మెడికల్ రిపోర్ట్స్ రిలీజ్ చేసి అతనికి ఈ సమస్య వల్ల చనిపోయాడు, దీనికి ప్రొక్యూర్మెంట్ కారణం కాదు అని కలెక్టర్ అధికారికంగా నివేదిక రిలీజ్ చేసి మీడియాను పెంచి ప్రజలకు వివరించి చెప్తే వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది. ఒకటి. రెండవది, టార్పాలిన్లు కానీ అన్ని మనం ఏర్పాటు చేసాం. 90% మనము రైతులకు కావలసిన విధంగా ధాన్య సేకరణ చేయకుండా వాళ్ళ ఖాతాలో పైసలు వేసినాం. మనం అది చెప్పుకోకపోవడం వల్ల ఒక దగ్గరనో 2 దగ్గరలను రైతులకు వచ్చిన చిన్న ఇబ్బందులను పత్రికలు పతాక స్థాయిలో రాయడం కానీ, లేకపోతే వాళ్ళు విష ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కలెక్టర్లను నా సూచన ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఒక బులెటిన్ రిలీజ్ చేయండి. ఈ పోయిన సంవత్సరాన్ని కూడా కంపేర్ చేయండి. బిఫోర్ ఇయర్ కూడా 22-23ని, 23-24ను, 24-25 కంపారిజన్లో ఎవ్రీడే ఒక చిన్న బులెటిన్ మీరు పేపర్ వాళ్ళకి విడుదల చేసి ఆ జిల్లాలో అంతకుముందు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇప్పుడేం పరిస్థితి ఉంది, దాంతో కొంత మన వాళ్ళకు మాట్లాడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీరు కూడా అఫీషియల్గా ఇప్పుడు కలెక్టర్లు కూడా పిఆర్ఓలు మొత్తం వ్యవస్థ ఉంది. మీరు ఏమి చెప్పకపోవడం వల్ల ఈ తప్పుడు వార్తలు కలెక్టర్లు సరైన విధంగా స్పందిస్తలేరని అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అఫీషియల్ రికార్డు, మీరు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ అఫీషియల్ డేటా రిలీజ్ చేసి అఫీషియల్గా మీరు
కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కలెక్టర్లు ప్రోయాక్టివ్గా ఉండాలి. మాకెందుకులే ప్రభుత్వాన్ని విమర్శించినని అని మీరు అంటున్నారు అనుకో, ప్రభుత్వమే మీరు కదా, అల్టిమేట్గా మినిస్టర్స్ కాదు కదా, ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం. సో ఆ లోకల్కి ఏదైనా నెగటివ్ ఏ వార్త వచ్చినా ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ కలెక్టర్ కెరీర్ అవచ్చు. సో కలెక్టర్లు అనేవాడిని వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. స్పష్టంగా మీరు జరుగుతున్న పరిణామాలు ఎక్కడైనా మన వైపు నుంచి మన వైఫల్యం ఉంటే ఎమ్మడే సరిదిద్దుకోవాలి. మన మీద తప్పుడు ప్రచారం జరుగుతుందంటే ఎమ్మడే వివరణ ఇవ్వాలి. మరీ అడ్డగోలు ఎవరైనా చేస్తే అవసరమైతే పోలీస్ కేసు పెట్టండి. మరీ తప్పుడు ప్రచారం, విష ప్రచారం, అబద్ధాలను పూర్తి చేస్తే లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళ మీద అవసరం అనుకుంటే కేసులు కట్టండి, తప్పలేదు. ఎందుకంటే అడ్డమైన ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం అచేతనంగా లేదు. ప్రభుత్వం యాక్టివ్గా పనిచేయాలి. నేను మళ్ళొకసారి ఈ వరి ధాన్య సేకరణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను, మినిస్టర్స్ని, కలెక్టర్లని నేను అప్రిషియేట్ చేస్తున్నా. యూ హ్యావ్ డన్ ఎ మెటిక్యులస్ జాబ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం 100% కంక్లూడ్ చేసినప్పుడే ఈ రివార్డ్ అనేది మనకు వస్తుంది. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించండి. ఇంకేదైనా విషయాలు ఉంటే చీఫ్ సెక్రటరీ గారు మీకు అందుబాటులో ఉన్నారు, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు అందుబాటులో ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు, కలెక్టర్లతో కంటిన్యూస్గా వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. సీఎంఓ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు అందరూ కూడా నా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇందులో ఏ మాత్రం కూడా మనం ఒక నిమిషం కూడా వృధా చేయడానికి వీల్లేదు. ఎవరికి నష్టం జరగకూడదు. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు లోకల్ గోడౌన్స్ను హైర్ చేయండి, ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం ఏర్పాట్లు చేయండి. మిల్లర్స్ కూడా పర్యవేక్షించండి. మిల్లర్స్ ఎక్కడైనా గ్యాంగ్ అప్ అయిపోయి లేకపోతే రైతులకు నష్టం కలిగించే విధంగా ఏదైనా మిల్లర్స్ కూడా ఒకవేళ లోకల్గా రైతులను ఏదైనా ఇబ్బంది కలిగించినంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నో మెర్సీ. ఇందులో తప్పులు ఎవరు చేస్తున్నా, కింది అధికారులు చేసినా, మిల్లర్లు చేసినా, దళారులు చేసినా ఎవరిని కూడా మీరు మినహాయించేది లేదు. మీరు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి. కలెక్టర్స్ ఆర్ ఆల్ ఎంపవర్డ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ కల్ప్రిట్స్. సో మీకు అందరికీ కూడా నేను క్లియర్గా చెప్తున్నా, ప్యాడీ సేకరణలో అద్భుతం. ఎందుకంటే పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జర్నల్స్ పబ్లిష్ చేసిన ఇండియాలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ కింద తెలంగాణ 2,75,00,000 మెట్రిక్ టన్నులు ఈ రెండు రాష్ట్రాలు, మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 పంటలలో పండించడం ఈరోజు రిపోర్ట్స్ ఉన్నాయి. నిజంగా ఇది వ్యవసాయ శాఖకు అదేవిధంగా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక అభినందన. నేను మనస్ఫూర్తిగా ఈ విజయాన్ని సాధించిన మిమ్మల్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని మీకు సూచన చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయం సంబంధించి ఈ రిలేటెడ్ అంటే ప్యాడీ వరి ఉత్పత్తి కానీ వరి ధాన్య సేకరణ కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వ్యవసాయం. ఈరోజు వ్యవసాయంలో మనకు ఎందుకు ఈ సమస్యలు కనిపిస్తున్నాయి? వర్షాలు ముందుగా రావడం వల్ల, సీజన్ ముందుకు జరగడం వల్ల మనం వేసుకుంటున్న ప్రణాళిక, అది ఎరువులు కావచ్చు, ఇథనాలు కావచ్చు, ధాన్య సేకరణ కావచ్చు, సీజన్ అడ్వాన్స్ అవ్వడం వల్ల మన ప్రణాళికలోనే కొంత మనం మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసమే ఈరోజు అత్యవసరంగా మనం ఇక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. దీంట్లో మీకు కలెక్టర్లు అందరూ కూడా విత్తన నిల్వలు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడైనా మీకు లేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా దాని మీద పెట్టాలి. అదేవిధంగా యూరియా కూడా కొంత అంటే చాలా వరకు వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత మనకు అందించడంలో ఆలస్యం చేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఈసారి ఇప్పటికే వర్షపాతం 29 అధిక శాతం, 29% హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్నది మనకు. నార్మల్గా ఈ టైంలో ఉండాల్సిన దానికంటే 29% అత్యధికంగా వర్షపాతం ఉంది. సీజన్ కూడా ముందుకు జరగడం వల్ల మన ప్రణాళికలలో కూడా కొంత మనము సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎరువులు, ఇత్తనాలు రెడీగా ఉన్నాయి. ఇంకెక్కడైనా తక్కువ మీ ఇంగ్లాండ్ పోయిన సంవత్సరం మీకు ఏమేమి విత్తనాలు వాడిరు, ఎంత క్వాంటిటీ ఉన్నది, ఇప్పుడు స్టాక్స్ ఏమున్నాయి, బఫర్ స్టాక్ ఉందా లేదా మీరు వెరిఫై చేసుకొని ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖతో మీరు కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇండెంట్ మొత్తం ఇవ్వండి. అదేవిధంగా యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్స్ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఎక్కడైనా స్టాక్స్ ఎవరైనా మిస్యూజ్ చేసినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. మీ రిక్వైర్మెంట్, మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ కంపారిజన్ టేబుల్ తీసుకోండి. కొంత ఎక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం పంట ఉత్పత్తి పెరుగుతుందంటే దాని అర్థం వ్యవసాయం పెరిగిందనంటే మీకు విత్తనాలు కానీ ఎరువులు కానీ మీ అవసరానికి మించి కొంచెం ఇండెంట్ పెరుగుతుంది. కాబట్టి కలెక్టర్లు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, మండల స్థాయి అధికారులతో సహా ప్రతి మండలంలో మీ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఏం పంటలు వేయబోతున్నారు అనే దాని మీద కూడా మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీరు ఇమ్మీడియట్గా మండల స్థాయి వ్యవసాయ అధికారులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం. అదే క్రమంలో నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది. మీరు ఎక్కడికక్కడ షాపులలో ర్యాండమ్
చెకింగ్ చేయడం. కలెక్టర్ కూడా మీరు వెళ్ళండి, విత్తన షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న విత్తనాలు తీయండి, సీడ్ను కూడా అవసరం అనుకుంటే మీరు ల్యాబ్లకు పంపించండి. ఇవి నకిలీవా లేకపోతే ఒరిజినలా, లేకపోతే గతంలో ఏమంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటంటే ఒక లైసెన్స్ మీద కేసు అయితే రెండో లైసెన్స్ ఇంకో పేరు మీద తీసుకొచ్చి పెడతారు. షాప్ అదే ఉంటుంది, ఇది ఉంటుంది, షాప్ పేరు మారుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని చేసి వాళ్ళకు ఒక మామూలుగా హిస్టరీ షీటర్స్ ఎట్లుంటారో, రౌడీ షీటర్స్ ఎట్లుంటారో, ఈ నకిలీ విత్తనాలలో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకుని ఒక డేటా కలెక్టర్లు అందరూ కూడా డేటా కలెక్ట్ చేయాలి, డేటా అవైలబుల్ పెట్టాలి. సీజన్ వచ్చినా మీరు అవసరమైతే పత్రికా సమావేశాలు పెట్టి ఇలాంటి వాళ్ళు అందరి ఈ యజమానులు ఈ కేసులు ఉన్న వాళ్ళు మీరు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకోండి. అక్కడక్కడ ఈ విత్తనాలు రెగ్యులర్గా ఉంటే కేసులు కట్టిన వాళ్ళు బస్ స్టాండ్లలో ఫ్లెక్సీలు పెట్టించారు, వాళ్ళ ఫోటోలు పెట్టించి వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతారు, వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళను అకౌంటబిలిటీ ఫిక్స్ చేయకుండా మీరు వాళ్ళని ఏమనుకుంటూ ఊరుకుంటే వాళ్ళు మళ్ళీ చేస్తారు. కాబట్టి దీని మీద కూడా కలెక్టర్లు పూర్తిగా దృష్టి పెట్టాలి. నకిలీ విత్తనాల మీద అసలు ఏ మాత్రం కూడా వాళ్ళని క్షమించే సమస్యనే లేదు. అవసరం అనుకుంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే పీడీ యాక్ట్ పెట్టండి. అక్కడక్కడ మీరు పీడీ యాక్ట్ కేసులు పెట్టడం మొదలు పెడితే వాళ్ళకి ఒక భయం వస్తుంది, గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ చేస్తుంది, ఇట్లాంటి వ్యవహారాలు ఇక నడవవు, కుదరదని. ఇదంతా చేయాల్సింది కలెక్టర్లు పనిచేయాలంటే మీ కింది వ్యవస్థను మీరు స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, కింది వ్యవస్థతో మీరు కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాల్సిందే. నేను టైమ్ అండ్ అగైన్ కలెక్టర్లు కోరుకునేది ఒకటే, ఈ సమస్యలకు పరిష్కారం ఒకటే, మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడము. అదేవిధంగా పచ్చిరొట్ట విత్తనాల విషయాలకు సంబంధించి కూడా కలెక్టర్లకు నేను సూచన చేస్తున్నా. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అన్ని రకాల ప్రొక్యూర్మెంట్ ఏర్పాట్లు చేసింది. ఇంకేదైనా మీకు దీంట్లో ఏదైనా అంశాలు ఉంటే కూడా ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళని రీచ్ అవ్వండి. అక్కడ కూడా మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే ఇమ్మీడియట్గా సీఎంఓని కూడా మీరు రీచ్ అయ్యేదాన్ని ఇష్యూస్ ఉంటే చెప్పండి. నేను ఇమ్మీడియట్గా 24/7 నేను కూడా మానిటరింగ్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు అందుబాటులో ఉంటారు, చీఫ్ మినిస్టర్గా నేను అందుబాటులో ఉంటా. మీరు దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా, వ్యవసాయానికి సంబంధించిన విషయాల మీద కూడా ప్రత్యేకంగా మీరు ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసుకోండి. మీ కింద ఉండే ఆఫీసర్లకు కూడా ఒక స్పెసిఫిక్ జాబ్ డెలిగేట్ చేయండి. మానిటరింగ్ చేసుకోవడానికి, మీరు రిపోర్ట్ చేసుకోవడానికి కూడా కలెక్టరేట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆఫీసర్లను, ఆ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ఆఫీసర్ను మానిటరింగ్ చేసుకోవడానికి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో, టైం టు టైం మీకు రిపోర్ట్ ఏమి ఇవ్వాలో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా దానికి కూడా ఒక మెకానిజం ఎవాల్యూ చేసుకుంటే ఆ మెకానిజంని మీరు కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకునే బాధ్యత తీసుకోవాలి.